న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. పల్నాడు జిల్లా మాచవరం మండల కేంద్రంలో వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు మహేష్ రెడ్డి కూటమి నేతలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను మాచవరం మండలం నాయకులు తీవ్రంగా ఖండించారు. అనంతరం తీవ్ర వ్యాఖ్యలు చేసిన కాసు మహేష్ రెడ్డిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎవరైతే కూటమి ప్రభుత్వం ఉందో కూటమి నేతలపై మరి కర్రలు గొడ్డలతో మరి భవిష్యత్తులో మరి గెలవబోయేది మేమే అంటూ మరి తీవ్ర పదజాలాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ మేజర్గా మరి మాచవరం మండల కూటమి నాయకత్వం మరి దీన్ని తీవ్రంగా ఖండించేందుకు మరి పత్రికా సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. న్యూస్ 24 తెలుగు. కాసు మహేష్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గారు ఉమ్మడి కూటమి నాయకుల్ని ఉద్దేశించి మేము ఇప్పుడు కర్రలతో వచ్చాము, ఈసారి అధికారం వస్తే గొడ్డలతో వస్తామని చెప్పి మీటింగ్లో చెప్పడం జరిగింది. దీన్ని మాచవరం మండల తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇప్పుడే మీరు గతంలో అరాచకాలు అక్రమాలు చేయబట్టే 151 సీట్లకి చివరికి 11 సీట్లు రావడం జరిగింది. ప్రజలు దాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు దాన్ని చూసే ఈ విధంగా తీర్పేయడం జరిగింది. మీరు ఇప్పటికైనా దాన్ని మనసులో పెట్టుకొని మరి మాట్లాడాలి. ఏదో మీ కార్యకర్తల్ని ఉత్సాహపరచడానికో, మరి కార్యకర్తలు ఇప్పుడు ఎక్కువ మంది అసహనంగా ఉన్నారు, వాళ్ళని ఉత్సాహపరిచి మనం బాగా కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పేసి మీరు ఈ విధంగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు. రాబోయే కాలంలో అభివృద్ధి గురించో లేకపోతే ప్రభుత్వం చేయాల్సిన పనుల గురించో మాట్లాడాలి, కానీ ప్రజల్ని ఈ విధంగా రెచ్చగొట్టి ఇట్లా మాట్లాడటం కరెక్ట్ కాదని తెలియజేస్తూ ఇప్పటికైనా పద్ధతిగా మాట్లాడండి అని చెప్పేసి చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. హెచ్చరిస్తున్నాము. రెడ్డి గారు మాచవరం మండలంలో సమావేశం ఏర్పరిచి అతని గొడ్డలతోటి ఇటువంటి నడుపుతానన్నట్టు పద్ధతి కాదు. ఆయన ఇంత క్రితం వాళ్ళ కుటుంబంలో ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించమను. కాసు మహేష్ రెడ్డి గారి నాన్నగారికి టికెట్ ఓడిపోయాడు. ఆ తర్వాత ఈయన ఒక్కసారి వచ్చి ఓటమి జరిగింది. ఈయనంత పొడుచుడుగాడైతే నడికోళ్ళలో ఎలక్షన్లో ఎంట పడితే పారి ఉరికొచ్చాడు. ఇలా మాచవరం మండలం వచ్చి ప్రతి ఒక్క కార్యకర్త నడుపుతానంటాడు. అది పద్ధతి అయిన విషయం కాదు. ఆయన వచ్చిన తర్వాత మాచవరం మండలంలో పిండేలి గ్రామంలో 200 కుటుంబాలు బయటకు వెళ్ళిపోయి 5 సంవత్సరాలు ఊళ్ళోకి రాకుండా చేశాడు. అదేవిధంగా కొత్తపాలెం మాచవరంలో 28 మంది ముద్దాయిలు పెట్టి జిల్లా కోర్టు తిప్పాడు. అటెండ మట్ట కేసులు, రేపు కేసులు. మాచవరం మండలంలో ఎలక్షన్ జరుగుతుంటే ఆ రోజు ఇక్కడికి వచ్చి మండల టికెట్ చేస్తారా అని చెప్పి మా వాళ్ళు కొట్టి చివరికి మమ్మల్ని పరమేశ్వరం బాలకొట్టిన కేసులు పెట్టి తిప్పి చాలా ఇబ్బంది పెట్టాడు. ఈరోజు మాచవరంలో గొప్ప అనుకుంటుంది, కానీ మాచవరం మండలం వచ్చి 4 మండలాలు స్థానం లేదు వాళ్ళ కార్యకర్తలు. మేము గ్రామాల్లో శాంతి కోరుకొని మేము చాలా ఉత్తమంగా బతుకుతుంటే నువ్వు మనిషికి ఒక 6 పెట్టి 5 దెబ్బలు కొట్టించావు. నీ నీతిమాన సంస్కృతి అది. ఆ 5 దెబ్బలకి 500 మెజార్టీ వచ్చింది. ఈసారి వచ్చేదాడని అసలు రావడం కాదు. గ్రామాల్లో తిరిగే మగోడు ఇప్పుడు నీ నియోజకవర్గం నువ్వు పాదయాత్ర చేసి చూద్దాం. నీకు యాసపడ్డం తంతారు, మహిళలే తంతారు. మిమ్మల్ని జాగ్రత్తగా పక్కన నేర్చుకొని ఇక్కడ నీ సవాదులు బాబాబులు పేలి జనంలో ఉన్న ఇద్దరు బాగొట్టుకొని ఎవడెవడో వస్తాడు తాగి వాడిని రేపు పొద్దున ఓడలో పంపిస్తూ కనుక్కునేది మేమే కానీ మీరు కాదుగా. అదే గ్రామాల్లో ఉన్నా వాడేంది తాగి మా నాయకుడే గొడ్డలు కాదు ఈసారి బరిసలే వస్తారని నువ్వు అన్న విధానం వాడు నేర్చుకొని రేపు గోడలో వస్తావు. ఇవాళ మీరు తెలిసినట్టు మీరు ఇవాళ దనిలా పోయినాడు చేతకనవా. మా నాయకుడు ఒప్పుకోట్లా. మీ నాయకుడు మీరేం దగ్గరుండి నువ్వు తన్నాలని వాడు ఇప్పుడు కోట ఎస్ఐ పెట్టి తన్నిచ్చావు. మరి ఇప్పుడు మా నాయకుడు చాలా మంది ఎస్ఐలు తెలుసు, చాలా కేసులు తెలుసు. కానీ ఏందయ్యా అంటే
వాడు ఏదో పని చేసింది మనకెందుకు వెంకటరావు అని అంటే మా నాయకుడు, అప్పుడు మా నాయకుడు గొప్ప, మేసాలు లేదు నువ్వు గొప్ప. ఛీ, నీ రాజకీయం నీసిమాల రాజకీయం ఇక్కడ చెల్లదు పల్నాడులో. నిన్న వర్ధంతి కార్యక్రమానికి, మాజీ ముఖ్యమంత్రి వర్ధంతి కార్యక్రమానికి వచ్చి దండలేసుకొని వాళ్ళ పని వాళ్ళు చూసుకొని పోతే చాలా హోందాగా ఉండేది. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రికి దండలేయటం అంటే ఎవరు అబ్జెక్షన్ చెప్పరు, ఎవరు ఇది ఉండదు. కానీ ఆ మాటల్లో ఉత్తేజం అనేది ఒక్కరోజుతో రాదు. మీ కార్యకర్తలకు ఉత్తేజం తెద్దామని మీరు అనుకుని ఉండొచ్చు. కేవలం కులాల ప్రాతిపాదికన మీరు చేసిన రాజకీయాలు ఇంతకాలం ఇన్ని రోజులు చేశారు. పిన్నెల్లిలో బహుశా ఎప్పుడు మా మండలంలో ఎప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగారు. ఎందుకంటే ఊళ్ళల్లోంచి పోగొట్టింది మీరు, ఊళ్ళు వదిలిపెట్టించి కమ్మించి ఒకరికొకరికి విరోధాలుగా చేసి ఎలాంటి దుశ్చర్యలకు మొత్తం ఏదంటే అది నీకు ఎలక్షన్ చేయటమే కానీ ఇంకోటి కానీ ప్రతిదీ ఎలక్షన్ రోజు ఎలక్షన్ చేయకుండా నీ ఇష్టం వచ్చిన విధంగా చేసి ఆ రోజు ఎంపీపీ ఎలక్షన్ కూడా చేసుకుని ఇచ్చేసావు. అలాగనే ఇలాంటి కార్యక్రమాలు ముందు చేయడానికి ఎవరు దానికి మీరు అనుకున్నట్టుగా మీ కార్యకర్తలు కూడా ఎవరు సిద్ధంగా లేరు దానికి. ఎందుకంటే మీరు కమ్మించడానికి మాట్లాడటమే కానీ దాంట్లో గొడ్డలు తీసుకొని ఆడికి పోతారు, ఎవరెక్కడికి పోతారు? అందరూ ఒక చాట ఒక గ్రామంలో ఉండే వాళ్ళని నువ్వు గొడ్డలు తీసుకొని పోతాననే మాటలు మాట్లాడుతున్నావంటే ఎంత దుర్మార్గం ఇది. ఒక మాజీ ఎమ్మెల్యేగా నువ్వు గొడ్డలు తీసుకొని పోయి ఎవరు పడతారు? అందరూ బంధువులుగా ఉంటూ ఎవరి వాళ్ళకే ఎలాంటి లోగడా ఉన్నటువంటి కక్షలు కార్పణ్యాలు రూపుమాపి మన గౌరవ ఎర్తనేని శ్రీనివాసరావు గారు ఈ రోజు కూడా ఏ గ్రామంలో కూడా తగు వచ్చిందంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అనే వాళ్ళైనా సరే ఖండించి ఖచ్చితంగా దాన్ని తగుని రూపుమాపడానికే కృషి చేశాడు. కానీ మీలాగా ఇటగేయటంగా చేసి ఎన్నో కేసులు పెట్టి మీరు చేశారు. ఇలాంటి దుశ్చర్యలు మానుకుంటే చాలా హోందాగా ఉంటుందని ముందు ముఖ్యంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తారీఖున రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా జాతీయ నాయకులకి దండలు చేసే కార్యక్రమానికి వచ్చిన కాసు మహేష్ రెడ్డి గారు అంత కిరాతకంగా బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం మాచవరంలో నిర్వహించి గొడ్డలతో నరుకుతాం, అది చేస్తాం ఇది చేస్తాను అంటాం. అది అంత హేతుమాలిన చర్య అని ముక్తకంఠంతో మాచవరం మండల తెలుగుదేశం పార్టీ ఖండిస్తున్నాము. 2019 నుంచి 2024 దాకా నువ్వు చేసిన అరాచకానికి మా గురిజాల నియోజకవర్గంలో 11 మంది కార్యకర్తలను కొట్టలు పెట్టుకున్నారు. మీరు చేసిన అక్రమ మైనింగ్లో ముక్కు పచ్చలాలని 8 మంది చిన్నారులను బలిగొన్నారు. అంతేకాకుండా పిన్నెల్లి గ్రామంలో 78 మంది కాళ్ళు చేతులు నరికారు. దానికే కాకుండా తురకపాలెంలో 70 సంవత్సరాల వృద్ధ దంపతులపై 307 సెక్షన్ పెట్టి కేసులు పెట్టారు. మీరు ఇన్ని అరాచకాలు చేసుకుంటూ కూడా ఈ రోజుకి మేము ఇప్పుడు కర్రలతో వస్తున్నాం, మా గవర్నమెంట్ వస్తే గొడ్డలతో నరుకుతాం అంటాం. సిగ్గుమాల చర్య. దీనికి మాకు మా అధినేత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారైనా, మా నాయకులు గౌరవ శాసనసభ్యులు ఎర్రపతినేని శ్రీనివాసరావు గారైనా ఈ చర్యలను ఖండిస్తున్నారు. కానీ మమ్మల్ని కూడా మీలాగనే ప్రోత్సహిస్తే మాచవరం మండలంలో ఎన్ని గొడవలు జరిగాయో, ఎంతమంది ఎన్ని అకృత్యాలకు పాల్పడేవారో మీరు తెలుసుకోవాలని మేము మా మాచవరం మండల పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాము.